నమస్తే అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పిండిప్రోలు ఖమ్మం జిల్లా పిండిప్రోలు దగ్గర ఉన్నటువంటి ధ్యాన మందిరానికి పత్రిజీ ధ్యాన మందిరానికి వచ్చాను. ఇది ధ్యాన మందిరము. గురువు గారు అన్నట్టు పత్రిజీ గురువు గారు. దీని కింద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత ధ్యాన మందిరం చూడండి, చాలా బాగుంది. అదిగా మనం ఒకసారి ధ్యాన మందిరం ఎలా ఉందో ఒకసారి చేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మందిరం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. చూపిస్తాను రండి మీకు ధ్యాన మందిరం ఎలా ఉందో. ఇట్లా పోనీ చూడండి, ఇదంతా ధ్యాన మందిరము. చాలా వందల ఎకరాలలో ఉంది. అక్కడ అదే స్పిరిచువల్ ధ్యాన మందిరం బోర్డు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది చూడండి. ఇది యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. కాస్మిక్ వాల్యూ. ఇదిగోండి ఇక్కడ దారి ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇదేంటిదమ్మా ఇది? వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది. చూడండి ఎంత బాగుంది, చక్కగా. సరే లోపలికి రండి. ఇది బాగుంది. స్వామివారి ముట్టుకో. ఇది బాగుంది. నువ్వు కూడా సెల్ఫీ వద్దు, సెల్ఫీ ఇప్పుడే కాదు. ముట్టుకో స్వామిని విగ్రహం. బాగుంది, చూడ చక్కగా. రా కింద చూస్తుంది. పట్టుకొని వచ్చినాం మనం. ఇక్కడ ఏముందమ్మా ఇది? అదే పత్రిజీ ధ్యాన నివాసము. అందులో అన్ని డార్మెటరీస్ రూమ్స్ అండి. అది కూడా అదే ఒక్కొక్క రూము. పెద్దగా ఉంది. అక్కడ మనుషులు కూడా పని చేస్తున్నారు. ఓయ్ అంటే ఏం చేస్తారు ఆడ? అట్లా కూర్చున్నాడేనా? అందులో కూర్చోవాలి. కానీ బయటనే చెప్పులు తీయాలి. ఇవన్నీ పిరమిడ్స్. ఇవన్నీ ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనబడుతుంది మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ కనబడుతుంది మీకు. ఇదిగోండి, ఇది నా ఫేవరెట్ క్రిస్టల్. ఇది ఐరన్ టైప్ ఆఫ్ షీట్. ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ రేట్ కూడా ఇస్తారు. మనం ఇది కొనుక్కోవాలి. నాకు తినాలి. 25,000 అంట ఇది ఒకటి కూర్చున్నాడు. ఇంకా పెద్దగా కూడా ఉన్నది చూడండి. ఇది పెద్దది. ఇది కొద్దిగా మీడియం సైజ్. అది ఇంకా పెద్దది. అది ఇక్కడ నామాలు కూడా ఉంటాయి. ఇవి చక్కెర. పాప మాట్లాడే కాన్ చేసిన. ఓకే, చాలా ఉంది. తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. పార్ట్ 2 మీకు చూపెడతాము, ఇప్పుడే కాదు. ఇట్లుంటుందండి ఎంట్రన్స్. అవన్నీ శంబాలనా? అగోండి శంబాల. కల్కి సినిమాలో మీరు చూసుకోవచ్చు, ప్రభాస్ది. అందులో శంబాల అనేది ఇదే. ఇట్లా శంబాల. ఇక్కడ చూసుకోండి, 108 పిరమిడ్స్. లాక్ చేసి ఉన్నది, తీయరాట్లేదు. ప్లీజ్ డొనేట్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు. కనబడుతుందా? బ్లాక్ పెట్టేసిండ్రు, ఏం కనబడతలేదు. చెట్టు కూడా తీసేసిండ్రు. మొత్తం ప్యూర్ నేచర్. లైబ్రరీ. చెప్పులు ఇప్పాలి. చూసుకోండి, పత్రిజీ గురువు గారు. ఇంకోండి ఆయన చదువుకునేటి బుక్స్, ఆయన బుక్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కూడా బుక్స్ ఉన్నాయి ఆయనవి. 108 పిరమిడ్స్. 108.
పిరమిడ్ ఇదిగోండి 108 పిరమిడ్స్ లోపలికి పెట్టినాను అన్ని కలర్స్ బాక్సెస్. ఇవన్నీ 108 ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఫ్యాన్ వేసేస్తారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే దీని మీద కూర్చోవచ్చు. కొందరు ఓల్డ్ ఏజ్ లేని వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళు కింద కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ ఇంకొకటి మందిరం అంటే ఉంటుంది. విగ్రహం, బుద్ధిస్ట్ విగ్రహం చూపెడతా మీకు. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి. ఇవ్వండి పువ్వులు అన్నీ కింద పడి ఉంటాయి. దీని ఏదో పువ్వు ఉంటుంది కానీ మనకు తెలియదు. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని పువ్వులు ఉన్నాయి. అదండిగా ఇక్కడ చూసుకోండి మీరు. కదమం చెట్టు కనబడుతుంది మీకు. మాకు ఏమవుతుందా అంటే ఎట్లా అట్లా చేయాలి కదా, దేవుడిది కదా. కదంబం అంటే దేవుడిదే. ఇవ్వండి కదంబం పువ్వు.